పిఆర్ న్యూస్కి స్వాగతం. కందుకూరు నియోజకవర్గం ములవపాడులో ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ నేటికి మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సర్యూస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఉప్పిరెట్ల రాజేష్ మరియు డాక్టర్ సుస్మిత ఆధ్వర్యంలో బుధవారం వైద్యశాల నందు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కేక్ కటింగ్ చేసి మండల ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు. వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తో శతమానం భవతి సదా శివేంద్రియే మనోవాంఛా ప్రసిద్ధిరస్తో దీర్ఘసుందరైవ ఆయురైశ్వర్యా మహాలక్ష్మి దేవత పరిపూర్ణ. వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ మా వైద్యశాల నందు ప్రతి బుధవారం ఉచిత ఓపీలు చూడబడునని, అలాగే ప్రతి ఆదివారం ఉచితంగా షుగర్ పరీక్షలు చేయబడునని, అదేవిధంగా మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో నెలలో 2 ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందు ఉంటానని డాక్టర్ రాజేష్ తెలియజేశారు. మా వైద్యశాలలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స మరియు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తూ ప్రజల ఆదరణతో ముందుకు సాగుతూ 24/7 ప్రజలకు వైద్యం అందిస్తున్న సర్యూస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రముఖ డాక్టర్లు, ఆర్ఎంపీలు, ప్రజలు పాల్గొన్నారు. కరెక్ట్ 1 year ఏంటంటే 1 year లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ రూపాయలు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే కంటిన్యూ చేద్దాం అనేది మా ఉద్దేశం. ఈ మంత్ నుంచి అసలు మనం ఎవ్రీ వీక్ లో వెన్స్డే రోజు కంప్లీట్ గా, అంటే బుధవారం రోజు కంప్లీట్ ఫ్రీ ఓపీ పెడుతున్నాం. అది అట్లనే కంటిన్యూ చేస్తాము. ఇంకా ఎవ్రీ మంత్ కంపల్సరీ ఒక 2 క్యాంప్స్ కండక్ట్ చేద్దాం అనేది ఇంకా ఈ రోజు నుంచి డెసిషన్ తీసుకున్నాం. ఎక్కడో చోట ప్రతి చోట ఒక 2 క్యాంప్స్ కంపల్సరీ పెట్టాలనేది ఉద్దేశం. అది కంప్లీట్ ఫ్రీ క్యాంప్ లాగా ఇక్కడ హాస్పిటల్ కాకుండా ఎక్కడైతే జనాలు ఉన్నారో అక్కడికే వెళ్ళి చాలా ఫలితం. అంటే మేడం మీరు అడవికెళ్ళా నేను మీ దగ్గర వచ్చి చూపించుకుంటాననే వాళ్ళు ఉన్నారు. వెళ్ళరా గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళు వస్తుండే వాళ్ళు అనమాట. అమ్మాయి ప్రెగ్నెన్సీతో వచ్చేది. నేను ఒక 2 months కొంచెం నా హెల్త్ ఇష్యూస్ వల్ల లీవ్ పెట్టడం జరిగింది అనమాట. ఆ టైంలో కూడా లేదు మేడం మీరు ఎక్కడికి అక్కడికే వస్తాను, నేను కందుకూరు గవర్నమెంట్కి వెళ్ళండి లేదంటే ఇంకో చోటకి వెళ్ళండి, నేను చెప్తాను ఇంతకు మించి బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పినా లేదు మేడం ఒక్కటే మాట, మీరు అడవిలో ఉన్నా మేము మీ దగ్గరికి వస్తాము. అంత ట్రస్ట్ చేశారు వీళ్ళు. అంత ట్రస్ట్ చేసినందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నాను. సో వాళ్ళ మాటల్లో ఒకసారి వినండి. అందరికీ నమస్తే. నిజంగా మేడం గారు చాలా తక్కువ పెట్టారు. మా పాపకి 5th ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అవుతాయినా కన్సీవ్ అయింది. ఒంగోలులో చూపిస్తూ ఉన్నాము ఒక లేడీ డాక్టర్ దగ్గర. అక్కడికి వెళ్ళాలంటే మాకు చాలా భయం వేసింది. కానీ ఎందుకు అనంటే మేడం చెప్పమంటే చెప్పట్లేదు, నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె కనీసం పేషెంట్ ఇలా టచ్ కూడా చేయదు. అక్కడ కూర్చోబెట్టి ఎందుకు వచ్చావు, ఏం బాగలేదు అని అడుగుతూ ఉండేది. కనీసం నీకేంటమ్మా, ఏంటి ఇలా వచ్చావు,
అని అసలు ఆ మాటనే లేదు. కానీ వీళ్ళకి చెప్పడం కూడా చేత కాదు, తెలియదు కదా. మ్యారేజ్ అవుతుంది, కన్సీవ్ అయిపోయారు, వాళ్ళకి ఏంటి అనేది కూడా తెలియదు. అలాంటప్పుడు ఆ డబ్బులకి ఏదో మెడిసిన్ రాసి బ్లడ్ టెస్ట్ రాయించుకొని ఉంది, నేను రిపోర్ట్ చూసి మెడిసిన్ రాస్తాను, ఇంకింతే, ఇంకా వేరే మాటే లేదు అసలు. ఆ మేడం గారి దగ్గర పేరు చెప్పకూడదు. 5 months ఆ మేడం దగ్గర చూపించాను. తర్వాత మాకు తెలిసిన వాళ్ళు మేడం దగ్గర చూపించుకున్నాము. చాలా బాగా చూసింది, ఒకసారి మీరు వెళ్ళి చూసి మీకు నచ్చితే చూపించుకోండి అన్నారు. మేము డైరెక్ట్గా అమ్మాయిని తీసుకొని రాలేదు. ఫస్ట్ మా సార్ వచ్చారు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేడం వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ మా సార్ వచ్చారు, మేడంతో మాట్లాడి చూసి ఇంటికి వచ్చి మేడం చాలా సమాధానంగా ఉన్నారు, మనం అక్కడే చూపిద్దాము అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని తర్వాత పాపను తీసుకొని వచ్చాము. అసలు నిజంగా మేడంలో ఉన్న టాలెంట్ ఏంటంటే నాకు అర్థమైంది. నేను బీఈడీ చేశాను సార్. మేడం గురించి జస్ట్ ఒక 5 minutes అలా ఎదురుగా కూర్చున్నాను. 5 months చూపించిన రిపోర్ట్లన్నీ మేడంకి ఇచ్చాను, అవన్నీ తీసుకురమ్మన్నారు. ఇచ్చాను. ఒక 5 minutes లో చూసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. జస్ట్ ఒక 5 minutes ఇలా ఒక రోబో చదివినట్టు చదివేసి, అంటే అది ఎలా అర్థమవుతుందో నాకైతే తెలీదు, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ నీకు ఫలానా నెలలో ఈ మెడిసిన్ పెట్టారు, నీ రిపోర్ట్ ఇలా ఉంది, స్కానింగ్ ఇలా ఉంది, నీ డెలివరీ డేట్ ఇది, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ హాస్పిటల్ సార్ వెంటనే సార్ కానీ మేడం టేక్ కేర్, వీళ్ళకి ఆ స్టాఫ్ కాదు పడుతుంది. సార్ దగ్గర రిసీవ్ చేసుకొని తన ఐసీయూలో తీసుకెళ్ళారు. ఎక్కడైనా ఎవరు వస్తారు, స్టాఫ్ వస్తారు పట్టుకోవడానికి పేషెంట్, కానీ అలా కాదు, సారే వస్తారు. ఆ బురదలో ఆ వాటర్లో కార్ దగ్గర వచ్చి మా మిస్సెస్ని తీసుకెళ్ళి 15 నిమిషాల్లో ట్రీట్ చేశారు. ఆ 15 నిమిషాలు నేను లాక్ చేస్తే మా మిస్సెస్ నేను లాక్ అయిపోయింది. కానీ ఏ టైంలో అయినా కూడా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. బిహేవియర్ ఎలా ఉందంటే పొలైట్నెస్ అంటే ఏంటి, పేషెంట్స్తో మాట్లాడు. సహజంగా పేషెంట్స్ అనేది అంత ఉండదు, అంత పేషెంట్స్తో మాట్లాడతారు. ఈ ప్లేస్లో ఇంత హాస్పిటల్ పెట్టింది. కానీ ఇక్కడ కోస్టల్ ఏరియా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సరైన టైంలో వాళ్ళకి సర్వీస్ వాళ్ళని మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను.